హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. మేము మా కొత్త ఇంట్లోకి వచ్చి అయితే 1.5 month కంప్లీట్ అయిపోతుందండి. అండ్ నేను మా కొత్త ఇంట్లో నా మొదటి బోనం అయితే చేస్తున్నాను. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. నేను ఇప్పటి వరకు అసలు బోనం చెయ్యలేనండి. అండ్ బోనం కూడా ఎత్తుకోలేదు. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో ఇలా బోనం చేయడము. ఇవాళ నేను బోనం ఎత్తుకోబోతున్నానంటేనే ఏదో తెలియని ఆనందం అండి. మా అమ్మ బ్రతికున్నప్పుడు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేదండి. నేను ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టుకుంటానో అప్పుడు నీ కొత్త ఇంట్లో నువ్వు బోనం చేసుకోవాలమ్మా అని నాకు ప్రతిసారి గుర్తు చేసేది. కానీ ఈసారి నేను అన్నీ చేస్తున్నానండి. బట్ చూడడానికి మా అమ్మ లేదు. అదొక్క బాధ అయితే నాకు ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి అన్ని పనులు అయితే చేసుకున్నాను. మా వారు తోరణాలు అంటే మామిడి తోరణాలు కట్టడంలో నాకైతే హెల్ప్ చేశారు. దాని తర్వాత ఇంకా మా వారికి బోనాల బందోబస్తు వేయడంతో తనైతే బోనాల బందోబస్తుకి వెళ్ళిపోయారండి. సో ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారండి. సో ఈలోపు కొంచెం బోనం చేయడం అయితే కంప్లీట్ అయిందండి. అంటే నాకు ఇలా చేస్తున్నాను కాబట్టి ఒక హ్యాపీనెస్ మా వారికి చూపించాలి అన్నట్టుగా సో ఇంకా మా వారికి వీడియో కాల్ చేసి అయితే బోనం ఇలా చేస్తున్నానండి అనేసి నేను చూపిస్తున్నానండి. ఎన్నో కష్టాల తర్వాత మా సొంత ఇంటి కల అయితే నెరవేరిందండి. దాని వెనకాల మేము పడ్డ కష్టం అయితే అసలు అంతా ఇంత కాదండి. చాలా కష్టాల తర్వాత ఇలాంటి మంచి రోజులు వచ్చాయని నాకు అనిపిస్తుంది. సో ఇంకా నేను అప్పటికప్పుడు మనసులో అమ్మవారికి అనుకున్నాను, అన్నీ మంచిగా జరిగాయి కాబట్టి నేను మీకు ఒడిబియ్యం పోస్తానమ్మా అని నా మనసులో మొక్కుకున్నానండి. చెప్పిన విధంగానే అమ్మవారికి ఇంకా బోనం చేసి ఒడిబియ్యం అయితే కలిపేసుకున్నానండి. నేను అమ్మవారికి ఒడిబియ్యం కోసమని ఈ శారీ అయితే తీసుకొచ్చాను. అండ్ నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుందండి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటే. ఇంకా బోనం అయితే చేయడం కంప్లీట్ అయింది. పిల్లలని అయితే రెడీ చేశాను. నేను కూడా ఇంకా బోనం ఎత్తుకోవడానికి రెడీ అయిపోయాను. చక్కగా రెడీ అయిపోయానండి. మా అమ్మకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా అమ్మవారికి కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తెచ్చాను. నేను కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకొచ్చుకొని వేసుకున్నానండి. మా వారికి అయితే కాల్ చేశాను. ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత బోనం చేసిన తర్వాత తనైతే ఒక 1.5 hour అలా పర్మిషన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చారు. అంటే నాకు ఒక్కదానికే బోనం తీసుకువెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ 3 members కిడ్స్ కదా అండి, నాకు చిన్నగా ఉంటారని చెప్పేసి నాకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పేసి మా వారైతే వచ్చారు. అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ చూశారు కదా లాస్ట్ వీడియోలో నేను నా గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. నేను అదే జ్యువెలరీ వేసుకున్నానండి. మినీ కాసులహారం నేను వేసుకున్నాను. అండ్ మా వారి వాళ్ళ బ్రేస్లెట్ వేసుకున్నారు. అండ్ రింగ్ కూడా పెట్టుకున్నారు. ఇంకా చాకచెంబు కూడా అన్నీ రెడీ చేసుకున్నామండి. ఇంకా గుడికి వెళ్ళడమే ఆలస్యం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. ఉంటాను.